మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పలస్తీన్లో ఉన్నటువంటి వారు ఎవరు? ఆ చరిత్ర చాలా మందికి తెలియక చాలా మంది అపార్థం చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క బైబిల్ చరిత్ర, ప్రస్తుతం ఉన్నటువంటి చరిత్ర అనేది తెలియక ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్, ఆంధ్రలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కావచ్చు, తెలుగు టీవీ ఛానల్స్ కావచ్చు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, వారికి తెలిసిందేదో తోచిందేదో చెప్పేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ చరిత్ర ప్రకారంగా మనము కొన్ని విషయాలు మనం గమనిద్దాం. యేసుప్రభు కాలానికి వచ్చేసరికి అప్పటికి రోమన్ సామ్రాజ్యము బాగా విస్తరించినటువంటి విధంగా ఉంది. యేసుప్రభు కాలానికి వచ్చినప్పుడు ఆ సమయంలో రోమీలు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతము, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వారు ఏలుబడి చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఆ సమయంలో రోమీలు యొక్క ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఇజ్రాయేల్ యూదా ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. యెరూషలేము గురించి యేసుప్రభు వారు ఒక ప్రవచనము చెప్తారు. 5 సార్లు ప్రవచనం చెప్తారు. 4 సువార్తల్లో కనపడుతుంది. అవన్నీ జ్ఞాపకం చేయడానికి ఇప్పుడు సమయం సరిపోదు. కానీ ఒక 2-3 విషయాలను తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. పేతురు ఒకసారి యెరూషలేము దేవాలయాన్ని చూపించి, అబ్బా ఇది ఎంత సుందరంగా ఉంది అన్నటువంటి సమయంలో యేసుప్రభు వారు స్వయంగా చెప్తారు, పేతురుతో అంటారు, యెరూషలేము దేవాలయం ఇంత సుందరంగా ఉంది, అది నీకు అందం కనబడుతుంది. కానీ యేసుప్రభు వారు అంటారు, ఇది రాయి మీద రాయి లేకుండా కూర్చబడేటువంటి ఒక రోజు రాబోతుంది అని చెప్పేసి యేసుప్రభు వారు అంటారు. మరొక సందర్భంలో యెరూషలేమును చూస్తూ యేసుప్రభు వారు ఒక ప్రవచనాన్ని చెప్తారు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచున్నదానా, ఎన్నిసార్లు కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని భద్రపరచాలని చూసినా కానీ మీరు వెళ్ళకపోతిరి అని యేసుప్రభు వారే ఈ యొక్క యెరూషలేము గురించి మాట్లాడతారు. మరొక సందర్భంలో యేసుప్రభు వారు ఈ గొల్గొతా సిలువకు వేయబడేటువంటి సమయంలో, ఆ సిలువను మోసుకెళ్తున్నటువంటి సమయంలో యెరూషలేము కుమార్తెలను చూసి యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడతారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవమని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పారు. ఎందుకనంటే రాబోయే కాలంలో జరగబోయేటువంటి పరిస్థితులను బట్టి. ఎందుకు యెరూషలేము గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది అని అంటే, దేవుడు నీతి న్యాయం కలిగిన దేవుడు. బైబిల్ దేవుడు నీతి న్యాయం కలిగిన దేవుడు. దేవుడు తన ప్రజలను తన మాట ప్రకారంగా లోబడమని చెప్పినప్పుడు లోబడినంత కాలము దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించారు. ఎప్పుడైతే వారు మాట విననటువంటి వారికి ఉన్నటువంటి సమయంలో దేవుడు వారిని కొంచెము శ్రమలకు లేకపోతే శత్రువులకు అప్పగించినటువంటి పరిస్థితులు మనకి కనపడతాయి. యేసుప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనము క్రీస్తు శకం 70వ సంవత్సరము AD 70లో టైటస్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క యెరూషలేము మీదకు దండయాత్ర చేసి యెరూషలేము దేవాలయాన్ని రెండవసారి కూల్చివేస్తారు. అనగా మొదటిసారి నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తి కూల్చివేస్తే ఈ యొక్క రెండవసారి టైటస్ అనేటువంటి చక్రవర్తి యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా దేవాలయం కూల్చివేస్తారు. ఆ నగరాన్ని అంతా కూడా నాశనం చేసేస్తారు. ఆ నగరాన్ని నాశనం చేసేసిన తర్వాత జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఆ దినాలలో 11 లక్షల మంది యూదులను కత్తివాత చేత ఈ యొక్క టైటస్ అనేటువంటి చక్రవర్తి తన సైన్యమైనటువంటి 80,000 మందితో దండయాత్ర చేసి యెరూషలేములో వారిని నరికివేయటం జరిగింది. 11 లక్షల మందిని. జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి మాట, ఆ సమయంలో ఇజ్రాయేల్ రాజధానికి ఉన్నటువంటి యెరూషలేము యొక్క వీధులలో మోకాళ్ళ లోతు రక్తము పేరుకుపోయి ఉంది అని చెప్పేసి జోసెఫస్ అనేటువంటి చక్రవర్తి తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ 11 లక్షల మంది యూదులను కూల్చివేయటం మాత్రమే కాకుండా 20 లక్షల మంది యూదులను రోమ్కు బానిసలుగా తీసుకెళ్లి సంతలో పశువుల్లాగా వారిని అమ్మివేయటం జరిగింది. వారిని అమ్మివేసినటువంటి వారు 110 దేశాలకు వారు చెదిరిపోయారు. కారణం ఏంటనంటే దేవుని మాట వినకపోవటము, దేవునికి లోబడకపోవటం. కానీ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రార్థన పట్టుదల ఏంటంటే, వారు ఎన్నిసార్లు యెరూషలేము నుంచి వారు తరిమివేయబడినప్పటికీ కూడా, ఇజ్రాయేల్ నుంచి తరిమివేయబడినప్పటికీ కూడా వారు ప్రార్థన చేస్తారు. ఒక విషయం గురించి ప్రార్థన చేస్తారు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం మొదటి 5 వచనాలను చూసినట్లయితే అక్కడ కనపడుతుంది. అదే ప్రార్థనను దేవుని యొక్క భక్తులు అనేక సార్లు జ్ఞాపకం చేసుకుని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. నెహెమ్యా కూడా ఆ ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఒకసారి ఆ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం గనక మనం ఒకసారి చూసినట్లయితే గనక ఈ విధంగా నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి,
నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగాంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా అని ప్రార్థన చేస్తారు. అంటే ఇజ్రాయేలీల యొక్క నమ్మకము, దేవుని మీద నమ్మకము, యూదుల యొక్క నమ్మకము ఏంటి అని అంటే, వారు ఎన్నిసార్లు వారు చెదరగొట్టబడినప్పటికీ కూడా వారి అపరాధమును గుర్తించి వారి పశ్చాత్తాపంతో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని అంటే, ఎన్నిసార్లు మేము అపరాధము చేసి చెదరగొట్టబడ్డామో, మేము గనక నీ వైపుకు తిరిగితే, మేము చెదరగొట్టబడ్డ కారణము మా అపరాధములే ప్రభువా, మేము గనక నీ వైపుకు తిరిగితే భూదిగాంతముల వరకు మేము చెదిరిపోయినప్పటికీ కూడా నీవు ఏర్పరచుకున్న స్థలంలోనికి, అనగా యెరూషలేములోనికి నీవు మరలా మమ్మలను సమకూరుస్తానని నువ్వు మాటిచ్చావు కదా ప్రభువా అని ఆ మాటను, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనే ఈ యొక్క యెరూషలేములో మరలా వారిని సమకూర్చడం జరుగుతూ ఉంది.